ఆల్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పాకంతో పని లేని సాఫ్ట్ మైసూర్ పాక్ చేయడం చాలా ఈజీ. ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఏదైనా ఒక మౌల్డ్ తీసుకొని మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆ మౌల్డ్‌కే కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి బటర్ పేపర్ అయితే వేసేసుకుంటున్నా. సో, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీరు దేంట్లో అయితే మైసూర్ పాక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ గిన్నె అయితే తీసుకొని అందులోని ఒక కప్పు జల్లించిన శనగపిండి, ఒక అరకప్పు మిల్క్ పౌడర్‌ని వేసుకోండి. అందులోని 1:30 కప్పు పంచదారను కూడా యాడ్ చేసేసుకోండి. అందులోని 1:30 కప్పు నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇదే ప్లేస్‌లో మీరు సగం నూనెని, సగం నేతిని కూడా ఉపయోగించొచ్చు. లేదా కంప్లీట్‌గా నూనెతో కూడా చేసుకోవచ్చు. బట్ నేనిక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. అలాగే ఒక అరకప్పు వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మనం ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. చూడండి మొత్తం అన్నీ బాగా మిక్స్ అవ్వాలి. అలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మన స్టవ్ మీద అయితే పెట్టేద్దాం. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. ఇప్పుడు తీసుకువెళ్ళి స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అయితే వెలిగించాను. మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని కంటిన్యూస్‌గా కలుపుతూ ఉందాం. స్లోగా అలా కలుపుతూ ఉండాలండి. పాన్ నుంచి సెపరేట్ అయిపోవాలి. అందాక కలిపితే సరిపోతుంది. మనం ముందుగానే మౌల్డ్‌ని రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఆ మిశ్రమం ఇలా అయిపోయింది దగ్గరికి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. పాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది కదా! ఇక్కడ ఒక క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. మనం చేతికి నూనె గాని, నెయ్యి గాని అప్లై చేసేసి మనం చిన్న ముద్ద తీసుకుని రౌండ్ బాల్‌లా చేస్తే గనక రౌండ్ బాల్ అనేది ఫార్మ్ అవ్వాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మాత్రం మనం కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలి. బిగినర్స్ అయితే అమ్మో! చేయి కాలుతుందేమో అంటారు కాబట్టి చేతికి నేతిని మాత్రం కంపల్సరీ అప్లై చేసుకొని అప్పుడు చూడండి వేడి అనేది తగలకుండా ఉంటుంది చేతికి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. లేదా బాబోయ్! నాకు అలా కూడా కుదరదనుకుంటే గనక ఇంకొక ప్రాసెస్ చూపిస్తున్నాను. ఏంటంటే ఇలా కంటిన్యూస్‌గా కలుపుతున్నాం కదా! మనం మైసూర్ పాక్‌లో నేతిని పోస్తే ఎలా గుల్లగా అయిపోతుంది. అదే విధంగా మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఇది కూడా గుల్లగా అయిపోతుందని మనకు తెలుస్తుంది. సో, అందాక కలుపుతూనే ఉందాం. చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుందా? కొంచెం గుల్లగా అయినట్టు. సో, చూస్తూనే ఉండండి మీకు అర్థమవుతుంది. చూసారా? ఇలా గుల్లగా అవుతుంది. మనం కలుపుతూనే ఉండాలి. మధ్యలో ఎయిర్ బబుల్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయా? గుల్లగా అయిపోతుంది. ఇలా దగ్గర పడిపోయి ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది అన్న టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేసి తయారు చేసి పెట్టుకున్న మౌల్డ్‌లోకైతే ఈ మిశ్రమాన్ని అయితే వేసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్. ఎవ్వరైనా చేసేయొచ్చు. చూసారా? ప్యాన్ నుంచి చాలా ఈజీగా సెపరేట్ అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని ఈవెన్‌గా ఆ మౌల్డ్‌లో అయితే స్ప్రెడ్ చేసేసుకుందాం. చాలా సింపుల్‌గా, టేస్టీగా అయిపోతుంది. తక్కువ టైంలోనే మైసూర్ పాక్ రాని వాళ్ళు కూడా ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ చేసేయొచ్చు. ఎందుకంటే ఇందులో ఏమి తీగ పాకం రావాలి అటువంటిది ఏం లేదు కదా! ఎవ్వరైనా ఈజీగా చేసేయొచ్చు. ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే గనక పోతాయి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఇందాక క్లిప్పింగ్ మిస్ అయిందన్నాను కదా! మనకి రౌండ్ బాల్ షేప్‌లో రావాలి. చూడండి. ఈ షేప్‌లో వచ్చిందంటే మన సాఫ్ట్ మైసూర్ పాక్‌కి కరెక్ట్ కన్సిస్టెన్సీ అని అర్థం. పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ అయితే చేస్తున్నాను. చాలా ఈజీగానే ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంత సింపుల్‌గా వచ్చేసిందో. ఇప్పుడు దాని పైనున్న బటర్ పేపర్‌నయితే తీసేద్దాం. చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా? బటర్ పేపర్ తీసేసిన తర్వాత చూస్తే ఇలా ఉంది. నేను కొద్దిగానే చేశాను కాబట్టి చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పెద్ద వాటి కింద కట్ చేసేసి తర్వాత వాటిని 2 పీసెస్ కింద కట్ చేశానండి. అంతే చాలా ఈజీగా, టేస్టీగా ఉండే సాఫ్ట్ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతుంది.
అంత సాఫ్ట్‌గా ఉంటుంది. నేను కట్ చేస్తున్నప్పుడే మీరు చూస్తే గనుక మీకు తెలుస్తుంది. చాలా స్మూత్‌గా ఉంటుంది. చాలా ఈజీగా చేసేయొచ్చు. ఈ సాఫ్ట్ మైసూర్ పాక్‌ని ఎవ్వరైనా సరే. చూసారా? దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేస్తే గనక ఒక 3, 4 డేస్ అయితే నిలువుంటుందండి. చాలా సింపుల్‌గా 10 మినిట్స్‌లో అయిపోయే సాఫ్ట్ మైసూర్ పాక్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే.